హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి స్టేట్ వైజ్ వ్యాకన్సీస్ మరియు ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని దాని గురించి డీటెయిల్స్ అనేది వచ్చింది. సో ఆల్రెడీ మీరందరూ చూసుకున్నారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అందరికంటే ముందుగా నేనే పెట్టేశాను. మ్యాక్సిమం అందరూ చూసేసి ఉంటారు, దాని గురించి చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నాను నేనైతే. సో ఎవరైనా చూడకపోతే చూడండి. సో దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు స్టేట్కి సంబంధించిన వ్యాకన్సీస్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సో మీరు తక్కువ ఉందని చెప్పి బాధపడాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా మీకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తం పోస్టులు 1,61,000 పోస్టులు అయితే ఓన్లీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన పోస్టులే ఖాళీ ఉన్నాయి. సో వాటిలో ఎన్ని పోస్టులు ఇప్పుడు ఇస్తాడనేది మాత్రం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు తెలియదు. ఇంకోటి ఏమంటే ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్ నుంచి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి ఇప్పటివరకు ఉన్న వ్యాకన్సీ లిస్ట్ అంతా అక్కడ పంపించారంట. సో పంపించిన తర్వాత ఇంకా ఫైనల్ డిసిషన్ ఇంకా తీసుకోవాలి. 20,000 పోస్టులు అని చెప్పి ఇంకా ఎవరు డిసైడ్ కాలే. ఆ టైంలో ఉన్న వ్యాకన్సీస్ అప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వదిలేశారు అంతే. సో లిస్ట్ ఏదో ఆల్రెడీ ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళకి పోయిందంట ఎన్ని వ్యాకన్సీస్ సంబంధించి. సో ఇంకా ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోలేదు. మీకు ఖచ్చితంగా పోస్టులు పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు భయపడాల్సిన పని లేదు, మీరు గట్టిగా చదవండి. తర్వాత ఇంకోటి ఏమంటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఆల్రెడీ నార్త్ సైడ్లో గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేసిన్నారు. సో ఆ కేసు హియరింగ్ వచ్చి 19వ తేదీ అంటున్నారు. సో మరి ఏదైనా అప్డేట్ వస్తే మీరు అడగాల్సిన పని లేదు, మీరు అడగక ముందే నేను అప్డేట్ ఇస్తాను. సో దయచేసి వెయిట్ చేయండి. తర్వాత 21వ తేదీ ఏదో మీటింగ్ ఉందంట జీడీకి సంబంధించి, వ్యాకన్సీకి సంబంధించి. ఒకవేళ ఆ రోజు ఏదైనా మీ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏమైనా బయటపడితే చెప్పలేం. సో మీ అదృష్టం బాగుండి 21వ తేదీ నాటికి ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏదైనా తెలిస్తే మాత్రం ఒకవేళ పెరిగితే పెరగచ్చు, ఒకవేళ పెరగలేదు అనుకుంటే అది మీ దురదృష్టమే అనుకోవాలా, తర్వాత ఏం చేయలేం. సో ఏదైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా 100% టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పెడతాను. యూట్యూబ్లో పెడతానో లేదో నాకు తెలియదు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం ఖచ్చితంగా 100% అనేది అప్డేట్ వస్తుంది. సో 21వ తేదీ నాటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 21వ తేదీ నాటికి ఏదైనా అప్డేట్ అనేది ఉంటుంది. ఆ మీటింగ్ రోజు ఏదైనా నోటీస్ ఇవ్వడమో, లేకపోతే వ్యాకన్సీస్ పెంచడమో, లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వడమో ఏదైనా జరగచ్చు ఆ రోజు నాటికి. సో ఆ రోజు నైట్ అన్నా ఇవ్వచ్చు 21వ తేదీ నాటికి, లేకపోతే ఆ తర్వాత అన్నా ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇది దీనికి సంబంధించిన యొక్క అప్డేటు. సో నా దగ్గర టైము లేదు, తర్వాత నెట్వర్క్ రెండూ లేవు. సో అప్డేట్ చేసిన